భక్తుడు. ఆ భగవంతుడు ఈరోజు మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారు హరీష్ కుమార్ సింగ్ సార్ గారు మనకు బస్సులు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇప్పుడు ప్రతి ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి గారు, మన పోటుపల్లి జడ్జి గారు భద్రాచల రాముల వారే ఇవ్వాలనగా నా కోసం పంపించిన అనే భావనతో నేనున్నాను. నాకు ఆ భద్రాచల రాముడే వచ్చిందనే భావనతో ఉన్నాను. వారికి మా జిల్లా న్యాయమూర్తి గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అందరికీ పేరు పైన శుభాకాంక్షలు చెప్పుకుంటాను. నేను ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడలేదు సార్, ఓన్లీ 2 minutes. ఈ తత్వానికి రావడానికి ఏంటంటే వాస్తవానికి మెంటాలిటీ వేరు, నా తత్వమే వేరు. కానీ ఆ స్థాయిలో నేను చేయలేకపోతే కష్టమవుతుందని ఎంతమంది రాజకీయాలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాల్సింది. అక్కడ అట్లాంటి నాయకుల దగ్గరికి పోతే అమ్మవారు నడుకోపో, అయోధ్యరాము నడుకోపో అన్నాడు భగవంతుడు, తదాస్తు అని అన్నాడు. అదే జరిగింది సార్. ఆ మాట అనుక్షణమే నేను అమ్మవారికి దండం పెట్టడం జరిగింది, ఆ రామచంద్ర వారికి దండం పెట్టడం జరిగింది. వెంటనే అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు అలోక్ అదారి సార్ని కలవడం జరిగింది. 12 మంది న్యాయమూర్తులను తదేకంగా కలవడం జరిగింది. వారందరికీ నేను మా మంచిర్యాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా శ్రవణ్ సార్ దగ్గర పోయినప్పుడు సార్ ఇట్లా చూసి, జగన్ నువ్వు బాధపడే అవసరం లేదు, దైవశక్తిని మించిన శక్తి ఏది ఉండదు, అతి త్వరలో తప్పకుండా అవుతుందని చెప్పింది సార్. 21 సంవత్సరాల నుంచి 8 మంది భారత అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళందరికీ ఉన్నారు సార్. అందుకనే కావాలని మీ పర్మిషన్తో అందరూ కూడా డయాస్ మీద ఉండాలని మనస్ఫూర్తి కలిగింది సార్. అందుకనే ఎక్కడ లేని విధంగా మాజీ అధ్యక్షులు అందరూ కూడా డయాస్ మీద ఉండాలని మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినాం సార్. ఇంకోటి సార్, ఇబ్బందికర పరిస్థితులలో జరుగుతున్నాయి. దయచేసి గతం అయిపోయింది. ఇంకా ముఖ్యంగా ఖమ్మం బార్ అసోసియేషన్ శ్రీనివాసరావు సార్ గారికి, అలాగే దిలీప్ కుమార్ సార్ గారికి అక్కడ నుంచి ఉద్యమ స్ఫూర్తి స్టార్ట్ అయింది సార్. అంతకంటే ముందు నేను సాఫ్ట్ నేచర్ని వెళ్ళిపోయినా. ఆ తర్వాత కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటే రాజ్ కుమార్ అన్న, తర్వాత హైకోర్టు ప్రెసిడెంట్ పోయినసారి రవీందర్ రెడ్డి సార్ ఉండే, ఇప్పుడు జగన్ అన్న, ఇంద్రసేన్ అన్న, వీళ్ళందరూ దగ్గర నేను 54 బార్ అసోసియేషన్ని టచ్ అయ్యి ఉన్నా సార్. ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి భగవంతుని అందరూ తీసుకురానియాలి. అయినప్పటికీ దానివల్ల ఆ భగవంతుడు ఏం చేసిండో లేదా కూర్చొని భగవద్గీత పారాయణము, సుందరకాండ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము 12